టు మై ఛానల్ హైదరాబాద్లో హై పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ముచ్చట ఏంటి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనాల పండుగ. ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూస్తాం. లైక్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ఆ వీడియో. అండ్ అందరికీ ఆషాఢంలో బోనాలు స్పెషల్ కాబట్టి బోనాల పండుగ శుభాకాంక్షలు. పండగ అనగానే మార్నింగే అందరూ తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేసేవాళ్ళు వంట, బోనం పుదించేవాళ్ళు బోనం. ఇలా అందరూ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయితేనే అది మంచి పండగలా అనిపిస్తుంది. ఏమంటారు? నిన్న నైటే మా మమ్మీ చెప్పింది దట్ నువ్వు మార్నింగ్ లేచి తొందరగా బోనం పూజించాలని. అండ్ ఎవ్రీ ఇయర్ నేనే బోనం అనేది పూజిస్తాను. అండ్ ఈ ఇయర్ కొంచెం వెరైటీగా ట్రై చేసా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దేవుని పండుగ అయినప్పుడు చూసిన దట్ బోనంకి మొత్తం ఆయిల్ పూసిన తర్వాత చాయ్ జల్లి అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, చాయ్ జల్లిలో ఇలా పసుపు వేసి షేక్ చేస్తే మంచి ఈవెంట్గా పడుతుందన్నమాట బోనం పైన. ఇది చాలా సింపుల్ అండ్ టైం తక్కువ తీసుకునే ప్రాసెస్. నెక్స్ట్ టైం మీరు ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు 4 బోనాలు చేస్తారు, కానీ ఈ ఇయర్ ఒక కౌంట్ పెరిగింది. ఎందుకో ఇప్పుడు చెప్తాను. మా ఇంటి దేవతలు ఎల్లమ్మ, ఉప్పలమ్మ మా ఇంటి ముందే ఉంటారు. ఆ దేవతలకి తర్వాత ఊర్లో ఉన్న దేవతలకి పోచమ్మ, మంకలమ్మ అండ్ మా మమ్మీ వాళ్ళు ఊర్లో బొడ్రాయి పండగ అయింది కాబట్టి బొడ్రాయికి. సో అందుకనే ఒక బోనం కౌంట్ అనేది పెరిగింది. అండ్ ఆల్సో బొడ్రాయి పండుగ ఫెస్టివల్ గురించి నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. హే దోస్తులు, ఈ జనరేషన్లో చాలామందికి ఫెస్టివల్ ఒక ఇంపార్టెన్స్, అది ఎందుకు చేసుకుంటారో చాలామందికి తెలీదు. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ గురించి నా వీడియో చూస్తే ఇన్ఫర్మేషన్ కొంచెమైనా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నా ప్రయత్నం అంతే. బోనాల పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? తెలంగాణలోనే అతిపెద్ద పండుగ బోనాల పండుగ. బోనాల చరిత్ర తెరిచి చూస్తే కాకతీయులప్పటి నుంచి ఈ బోనాల పండుగ జరుపుకునేవారంట. కాకతీయులు కాకతీదేవి ఎదురుగా అప్పుడే కుక్ చేసిన ప్రసాదం కుంభంలాగా పోసి దేవతని ఆరాధిస్తుంది అంట. ఇంకొక స్టోరీ వచ్చేసి దేవత ఆషాఢంలో పుట్టింటికి వస్తుంది. తనకిష్టమైన పిండి వంటలు చేసి పెట్టడమే ఈ బోనాల పండుగ కూడా అంటారు. అండ్ అలాగే మన హైదరాబాద్ బోనాలు ఎందుకు చేసుకుంటారో కూడా ఇప్పుడు చూద్దాము. 1896లో హైదరాబాద్లో ఇంకా సికింద్రాబాద్లో మలేరియా వైరస్ అనేది ఫుల్గా స్ప్రెడ్ అయ్యి కొంతమంది చనిపోయారంట కూడా. సో అప్పుడే దేవతకి కోపం వచ్చిందేమో, ఉత్సవాలు జాతర జరిపించాలి, దేవతని శాంతి చేయించాలి అని అనుకొని అప్పుడే ఈ బోనాల పండుగ చేశారంట ప్రజలు. ఈ పండుగ మెయిన్గా కలరా, మసోజు వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అవ్వకుండా, పాడి పంటలు పిల్లలు చల్లగా చూసుకోమని భక్తులు బోనం సమర్పించి దేవతని వేడుకునే వాళ్ళంట. బట్ దాకా చెప్పిన స్టోరీ ఏమో అసలు బోనాల పండుగ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి. ఇప్పుడు బోనం అంటే ఏంటో తెలుసుకుందామా? బోనం అంటే భోజనం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా పెడతారు బోనంలో. మేము ఏమో బెల్లంతో చేసిన అన్నం అంటే పరమాన్నం, చిన్న కుండలో ఏమో వాటర్, పెరుగు, బెల్లం వేస్తాము. ఇంకొన్ని ఏరియాస్లో ఏమో అన్నంలో పసుపు వేసి వండి ఏదన్నా ఒక ఆకుకూర ఇంకా బూరెలు పెడతారు. చిన్న కుండలో వచ్చేసి చింతపండు రసం, ఉల్లిగడ్డ, పెరుగు వేస్తారన్నమాట. పెద్ద బోనంలో ఉన్నది నైవేద్యం లాగా పెట్టడానికి, చిన్న కుండలో ఉన్నదేమో శాఖలాగా పెట్టడానికి. ఆ పైన 2 దీపంతాలు పెట్టి దాంట్లో దీపం వెలిగిస్తారు. ఈ బోనం అనేది ఇంటి ఇల్లాలు ఆర్ ఆడపడుచు మంచిగా రెడీ అయ్యి, అదే అండి మంచిగా పట్టు చీర కట్టుకొని, జ్యువెలరీ పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని సంతోషంగా బోనాన్ని నెత్తిన పెట్టుకొని బోనంని ఇంటి దగ్గర నుంచి టెంపుల్ వరకు డప్పు సప్పుళ్లతో ఊరేగిస్తూ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. మొక్కుకున్న వాళ్ళు తొట్టెల కడతారు. అండ్ కళ్ళు శాఖ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. బోనం, తొట్టెల, కళ్ళు శాఖ పెడితే అమ్మ శాంతించి తమని తమ పిల్లల్ని చల్లగా చూస్తుంది అని అందరూ నమ్ముతారు. తెలంగాణలో దేవతని తమ తల్లిలాగా, ఆడపడుచులాగా భావించి పూజిస్తారు. సో అదనమాట మ్యాటర్. నాకు తెలిసిన కొన్ని విషయాలు అబౌట్ బోనాల పండుగ మీతో అయితే షేర్ చేసుకున్నాను. కమింగ్ ఇన్ టు అ వీడియో. చూసారు కదా, ఇంట్లో హడావిడి, మెల్లిగా రిలేటివ్స్ వస్తున్నారు, బోనాలు పూజించడం అయిపోయింది, అటు వంటలు కూడా అయిపోతున్నాయి. రిలేటివ్స్ అందరికీ మంచిగా లంచ్ అరేంజ్ చేసిన తర్వాత రెడీ అయిపోయి ఇలా మెల్లిగా బోనాలు అయితే ఎక్కించడం స్టార్ట్ చేసాము. మేము ఎప్పుడైనా ఫస్ట్ మా ఇంటి దేవతలకి ఉప్పలమ్మ అండ్ ఎల్లమ్మకి ఎక్కించిన తర్వాతనే ఊర్లో ఉన్న దేవతలకి బోనం అనేది తీసుకెళ్తాము. మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఆర్ ఎల్స్ ఫంక్షన్ అయినా ఫస్ట్ దీపం ఆర్ బోనం పెట్టేది మాత్రం మా ఇంటి దేవతలకి.
నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని బాబాయ్ ఈ ఇయర్ దేవతలకి బియ్యం పోస్తామని మొక్కారు. అండ్ ఆల్సో మీరు వెండి కళ్ళు చూసారు కదా, అదొచ్చేసి మా మేనత్త తను కోరుకున్న కోరిక నెరవేరిందని చెప్పి వెండి కళ్ళని దేవతకి సమర్పించింది. అండ్ ఇక్కడ మా మమ్మీ పిన్ని వచ్చేసి బియ్యం పోయడానికి దేవతలకి ఫస్ట్ శారీ వేసి అరేంజ్ చేస్తూ ఉన్నారు. అందరూ లైన్గా బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేశారు. మేము మా ఇంటి దేవతలకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా మొక్కే బయటికి అనేది వెళ్తాము. అండ్ ఆల్సో ఏదైనా ఫంక్షన్ అయినా ఫెస్టివల్ అయినా ఫస్ట్ దీపం పెట్టేది మా ఇంటి దేవతలకి ఉప్పలమ్మ అండ్ ఎల్లమ్మ. అండ్ నా పెళ్ళి ఇంకా మా అన్నయ్య పెళ్ళి అయినప్పుడు కూడా బోనం బియ్యం అండ్ మేము వేసుకునే పెళ్లి బట్టల్ని కూడా దేవతలకి చూపించిన తర్వాతనే పెళ్లి కూతురిని ఆర్ పెళ్లి కొడుకుని చేయడం అయితే చేశారు. ఎందుకు మా ఇంటి దేవతలకి అంత పెద్ద ప్రిఫరెన్స్ ఇస్తాము అంటే ఉప్పలమ్మ అయినా ఎల్లమ్మ అయినా స్వయంగా వెలిసారు మా ఇంట్లో. ఎల్లమ్మ ఎలా అంటే ఇంట్లో ఆరెల్స్ ఇంటి పక్కన ఎక్కడ పుట్ట మొలిచిన ఎల్లమ్మ మహిమ ఉంది అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఉప్పలమ్మ ఎలా అంటే భూమిలో నుంచి 5 ఏర్లు పైకి సేమ్ ఫింగర్స్ లాగా వైట్ రూట్స్ బయటికి రావడం అండ్ ఆల్సో అక్కడ ఉన్న సరౌండింగ్స్ కూడా ఫ్లవరింగ్ స్మెల్ అనేది వస్తుంది. సో అప్పుడు తెలిసింది దట్ ఉప్పలమ్మ ఎల్లమ్మ మహిమ అనేది మా ఇంటి దగ్గర ఉంది అని చెప్పి. ఇప్పుడు మా చెల్లి చూడండి ఎంత బుద్ధిగా మొక్కుతుందో. మేము మొక్కడం అయిపోయిన తర్వాత వచ్చిన రిలేటివ్స్ అందరూ దేవతకి పసుపు కుంకుమ వేసి మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నారు. మా బాబాయ్ పిన్ని వచ్చి ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి పక్కనూరులో ఉన్న సింగారంలో గుబ్బరగుట్ట మైసమ్మకు కూడా బోనం వడిబియ్యం అండ్ కోడిని కూడా పోస్తున్నారు. ఈ దేవత వచ్చి ఓన్లీ చెట్టు కింద ఒక గుట్ట పైన వెలిసింది. అండ్ ఆల్సో ఈ దేవత ఈ ఊర్లో ఉన్న ప్రజల కళ్ళలోకి వచ్చి నాకు టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయొద్దు, నేను ఓన్లీ చెట్టు కిందనే ఉంటా అని చెప్పిన దేవత ఒక 2 ఇయర్స్ బ్యాక్ కల్లోకి వచ్చి నాకు టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పి కోరితే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేయించారు. మేమైతే బోనంని సమర్పించిన తర్వాత బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేశాము. ఏ దేవతకైనా బియ్యం సమర్పించేటప్పుడు ఇంతే మంది పొయ్యాలి అన్నట్టు ఏముండదు. ఎంతమంది అయినా కొంచెం కొంచెంగా అయితే బియ్యం పోయొచ్చు. మా మమ్మీ వాళ్ళ విలేజ్లో బొడ్రాయి పండుగ జరిగినందుకు అందరూ ఊర్లో బియ్యం అయితే పోసుకోవాలి. ఇప్పుడు మా పిన్ని బాబాయ్కి మా పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు బియ్యం అయితే పోస్తున్నారు. ఆ క్లిప్స్ మనమైతే ఈ వీడియోలో చూస్తున్నాము. బియ్యం పోసిన తర్వాత హారతి అయితే పడుతున్నారు. మా పిన్నికి మరదలు అవుతారు అనమాట వీళ్ళిద్దరూ. హారతి పట్టి కట్నం అయితే డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత మేము మంకాలమ్మకి బోనం తీసాము అండ్ ఆల్సో నల్లపోచమ్మకి కూడా బోనం తీసాము. నేనైతే వీడియో తీయలేకపోయాను బికాజ్ ఆఫ్ హరిబరిగా వెళ్ళి ఉండే. తర్వాత నేను చిన్న బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వాలని చెప్పి నాకు వీలైనన్ని క్లిప్స్ క్యాప్చర్ చేశాను అండ్ క్యాప్చర్ చేయించాను. మా ఆయన మా తమ్ముడు మా చెల్లెలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. పాపం నేను ఎక్కడి నుంచి క్యాప్చర్ చేయండి అనగానే కెమెరా అయితే పట్టేసుకున్నాను. ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైదరాబాద్ పక్కన గంట సింబల్ కొట్టండి. అదెందుకు అనుకుంటున్నారా, నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చిన వీడియో ఫస్ట్ వాళ్ళు అవుతారు. బై బాయ్.